హాయ్ ఫ్రెండ్స్, ఆడవారి కూర తెలియని కూరలు నాకు తెలుసు అనమాట. ఇదిగోండి, దీన్ని చుక్క కూర అంటారు, దీన్ని బచ్చల కూర అంటారు, ఇంకా నాకు మాట ఎందుకు తెరపడుతుందంటే నేను వ్లాగింగ్ చేసుకుని చాలా డేస్ అనమాట. ఒక 2 years అవుతుంది. అంతకుముందు వ్లాగింగ్ చేసామని ఇప్పుడు మధ్యలో ఆపాను కాబట్టి ఇక వరకు మొత్తం చుక్క కూర, అదే పాలకూర, తోటకూర వేసారన్నమాట. ఇంకా పెంచుతున్నారు, ఎరువు కూడా తెచ్చారు వేయటానికి. ఇంకా చాలా వరకు మీకు చూపిస్తాను, ఆగండి. బచ్చల కూర, ఇది తోటకూర చూపిస్తాను మీకు దగ్గరలో. తోటకూర, పాలకూర కూడా చూపిస్తాను. ఆ చుక్కూర ఉన్నాయేమో, అంతా గోంగూర ఉందన్నమాట. ఎంత తోటకూర అన్నమాట. అట్నుంచి వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసరికి ఇది పాలకూర. అంతా మనం ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారన్నమాట, కట్టల వైజ్గా. మార్కెట్లో క్వాంటిటీ ఇచ్చే కానీ వీళ్ళు ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు. మనకేంటంటే బల్క్లో కట్టిస్తారన్నమాట, క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు. మనం కూడా కొంచెం ఎక్కువ ఏంటంటే తక్కువ వేసారంటే వాళ్ళే ఇంకా కొంచెం తీసిస్తారు. ఎక్కడైనా బార్గెనింగ్ మనం చేస్తాం కాబట్టి మార్కెట్లో ఇక్కడ కూడా జస్ట్ లైట్గా అడిగితే ఇస్తారు, ఏదని మాత్రం చెప్పను. ఇక్కడ వరకు వెళ్ళిపోయి మార్కెట్కి వెళ్ళిపోయినాయి. ఇంకా మిగతాది ఇటువైపు మాత్రం ఇంకా కట్ చేయాలన్నమాట. ఇటువైపు వేసారంట, ఈ పుదీనా వేసారు, కొత్తిమీర తీసినట్టున్నారు. ఎస్టాబ్లిష్డ్గా పొలం మొత్తం తిరిగి మీకు చూపిస్తున్నాను అనమాట. కొత్తిమీర ఉంది ఫ్రెండ్స్, పుదీనా. ఇది కొత్తిమీర పొలం అనమాట, ఫారెస్ట్. ఇక్కడగా మనకి ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారు. ఈ కొత్తిమీర అయిపోగానే కొత్తిమీర ఒకటి రెండు కట్టలుగా డివైడ్ చేశారు. ఒక పొలాన్ని రెండు ఇదిగా డివైడ్ చేశారు. ఈ పుదీనా జస్ట్ పెట్టారు, ఇంకా మొలకలు రావాలంట. అడిగాను నేను పుదీనా కావాలని. లేదు బాబు, ఇప్పుడే మొన్నే నాటాము, కొంచెం ఎదగాలి, ఎదిగిన తర్వాత చూడదు, ఇప్పుడైతే కుదరదు అన్నారు. కానీ నాకు ఎక్కువగా నచ్చేది ఏంటంటే చుక్కకూర నడుస్తుంది వెనకాల.